వినిపిస్తే నా గొంతు కంటే మీ గొంతు గట్టిగా వినిపించాలి, అంత గట్టిగా చెప్పాలి. జై బోలో మాతా మహారాజ్ఞి కి జై, బోలో మాతా మహారాజ్ఞి కి జై, బోలో మాతా మహారాజ్ఞి కి జై. అందరూ కూడా ఒక ముందుకు వచ్చి అలాగే అదేవిధంగా నమస్కారం చేసుకుని ఆ పుష్పాలు పట్టుకొని పక్కవాన్ని తన్నకుండా ప్రదక్షిణ చేయడం జాగ్రత్తగా చూస్తారు. ఓం యాని చ పాపాని జన్మాని తరముదాని చ పాపహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః కృపయా దేవి శరణాగతవత్సలే శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. నమస్కారం చేయండి. శిరసా శిరసా దృష్ట్యా మనసా వదసా తదా అమ్మవారికి నమస్కారం చేసుకుని దూరం నుండి అమ్మవారికి సమర్పించండి. ఆ కింద నుండి ఎలా ఉంటావు ఎక్కడ కూడా వెళ్తేనా ఎంత స్థానబలం తీసుకోకూడదు మళ్ళీ ఇంటి దగ్గర మీ డామినేషన్ ఉన్నా ఇక్కడ కార్యక్రమం దగ్గర చూపించకూడదు, తప్పది. ఏంటి వెనకాల నుంచి వచ్చి అంటున్నారు, మీరు కూడా ఇంట్లో ఆయన పాపం డామినేషన్ చేస్తున్నారు కాదండి. ఎప్పుడు కూడా ఎప్పుడో హోమ్ మినిస్టర్ గారు జాగ్రత్తగా చాప తొక్కేకండి, రాయిగా ఉంటుంది చూడు అక్కగా